అన్నయ్య దుప్పటి కప్పుకున్న వాణ్ణి కొట్టకుండా నన్ను కొడతావా? వర్ష, నీకున్న కోపం నాకు లేదా? అయినా ఎందుకు మౌనంగా ఉన్నాను? అన్నయ్య చావుకి కారణం అతనే కాని ఆ ఇంటితో మనకి ఈ రోజు ఒక సంబంధం ఏర్పడింది. మన అక్క ఆ ఇంటి కోడలిగా వెళుతుంది. అక్కడ అక్క సంతోషంగా ఉండాలంటే ఇక్కడ మనం వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు జరిగింది తెలుసుంటే వాళ్ళత్తే ఊరుకునేదా? ఎంత పెద్ద గొడవ అయ్యేది? నీ ఆవేశం నువ్వు చూపించావు. రేపు అక్క పెళ్ళయ్యాక ఈ కోపం వాళ్ళ అక్క మీద చూపిస్తే అన్నయ్య చావుకి అతను కారణం కావచ్చు. కానీ ఈ రోజు అతను మన బావకి తమ్ముడు. అతనేమైనా అన్నాము అంటే బావని కూడా అన్నట్టే. ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమైనా అంటే నీకు బాధేస్తుందా లేదా? అలాగే ఆయన తమ్ముడినంటే ఆయనకు కూడా బాధేస్తుంది. చూడు వర్ష, ఆవేశపడటం కాదు, అర్థం చేసుకో. కొడుకు వల్ల మనకి జరిగిన అన్యాయానికి న్యాయం చెయ్యాలని కృష్ణంరాజు గారు మన అక్కని కోడల్ని చేసుకున్నారు. ఈ లోకంలో లేని అన్నయ్యని ఎలాగో మనం తీసుకురాలేము. అన్నయ్య కోరుకున్నట్టు అక్కయ్యనైనా సంతోషంగా చూసుకోవాలి కదా. అతను తప్పు చేశాడని మనం కూడా తప్పు చేసుకుంటూ వెళ్తే బాధపడేది మనం మాత్రమే కాదు, అక్క కూడా. అక్క బాధపడినా పర్వాలేదు, నేను ఇలాగే చేస్తాను అంటే నీ ఇష్టం. నీకు నచ్చినట్టే చెయ్యి. లేదక్కా, అక్క సంతోషంగా ఉండాలి. మన అక్క సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాల్లో మనం సర్దుకుపోవాలి. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే ఏం చేయాలో తెలియక చేయి చేసుకున్నాను. సారీ వర్ష. తప్పు చేశానని కాబట్టే కదక్క నువ్వు నన్ను కొట్టావు. ఇంకెప్పుడు అలా చేయను. సరే, పడుకో. పాపం, జరిగిన దానికి అతను బాధపడి ఉంటాడు. ఇంతకు ముందు కడిగిన వాళ్ళకంటే నువ్వు చాలా సూపర్గా కడిగి పెట్టావమ్మా. ఏదో కొత్త వస్తువులు కొన్నట్టుగా ఉందమ్మా. కడిగానా? నేనెప్పుడు కడిగానన్నా? నువ్వే కడిగావమ్మా. సామాన్లు కూడా ఎక్కించుకున్నాను. ఇదిగోమ్మా, నీకు ఇస్తాను 3000. తీసుకోమ్మా, నీకు ఇస్తాను 3000. తీసుకోమ్మా, తీసుకో. వీళ్ళకేమో ఇంకా తెల్లారినట్టు లేదే, ఎవరు లేవలేదు. అమ్మా, మరి నేను వస్తాను. ఏందిది? డబ్బుల కోసం గిన్నెలు కడిగే పని కూడా చేస్తుండవా నువ్వు? వాళ్ళకివ్వమ్మా. తీసుకోండి. ఓ పాప, మా నెల్లూరి పెద్ద మస్తుండది ఈ పూట. చెప్పుండది గుర్తుందిగా? పద్ధతిగా ఉండాలా, సంప్రదాయంగా ఉండాలా, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలా. కొంచెం తేడా వచ్చినా మీ ఇంటికి మా ఇంటికి సంబంధాలు తెగిపోతాయి. అలా ఏం ఉండదండి. అమ్మగారిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రానివ్వము. సరే సరే, చెప్తానే ఉంటావు, నువ్వు చేసేది చేస్తానే ఉంటావు. మా పెద్దమ్మ మా లెక్కన చూస్తా ఊరుకునే రకం కాదు. తర్వాత నీ ఇష్టం. ఊళ్ళంతా పుండు మాత్రం అయిపోయి ఉండదు. ఏమిరా
మోట్లు మోసేవాడి మాదిరి ఒళ్ళు ఇరుచుకుంటా వస్తుండావు. అంతలానే కష్టం వచ్చిందేంది? నిన్నేరా. నేనేం పని చేస్తాను? అదేంలే, అంటే ఏమో ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అత్త. పని చేసినోళ్ళకి ఎవ్వరికీ రావడంలా. ఏ పని చేయకుండా నీ కొళ్ళు నొప్పులు వస్తుండాయా? బాగుండదురా కథ. సరే రా, కాఫీ తాగుదు గాని. ఒరే, ఏంద్రా ఇది? ఏమత్తా? ఏం లేదు. ఏంద్రా ఇది? అంగి నిండా మసంటుకుని ఉండది, ఏదో అంట్లు తోవినోడు మాదిరిగా. అది ఏమిరా మాట్లాడువో? యాడంటుకుని ఉండది మసి? అయినా అంట్లు తోవే కాడికి నువ్వెందుకు వెళ్ళినావు? నేనెందుకు పోతానత్తా? మరి మసి ఎట్లా అంటుకున్నది నీకు? అది అంటే రాత్రి నిద్ర పట్టక బయటికి పోయిండా, అరుగ్గా అనుకొని కూర్చుండా, ఆడంటుకున్నట్టుండది.